ఎక్కడ నిరుద్యోగుల సమస్యలున్నా, ఎక్కడ విద్యార్థుల సమస్యలున్నా హేళనగా మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, వెటకారంగా మాట్లాడుతూ ఏ రోజు కూడా విద్యార్థులని, యువకులని, నిరుద్యోగులని పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలి, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయిందని అనేక సందర్భాల్లో ముర్ర పెట్టుకున్నా, విద్యార్థులు దాని గురించి రిప్రజెంటేషన్ ఇయ్యనీకి వెళ్ళినా ఒక్కరోజు కూడా కల్వకుంట్ల తారక రామారావు గారు అందుబాటులో లేకుండే. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి లాంగ్ జంప్ సమస్యలున్నా, సంబంధించిన రిజర్వేషన్ సమస్యలున్నా, హారిజాంటల్ వర్టికల్ సమస్యలున్నా కనీస అవగాహన లేకుండా ఏ రోజు కూడా విద్యార్థులతోటి మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే. ఏదైతే సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు నియమించకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుకొని అనేక మంది నిరుద్యోగులని జీవితాల్ని పొట్టన పెట్టుకున్న ఘనత కల్వకుంట్ల తారక రామారావు గారి బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అవన్నిటినీ పక్కన పెట్టి ఏదైతే జియో 46ని తీసుకొని వచ్చి జియో 46ని ఉద్దేశపూర్వకంగా ఏదైతే మెరిట్ ప్రకారంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వీక్గా ఉన్న కొన్ని జిల్లాల్లో ఉన్న విద్యార్థులకు అన్యాయం చేయాలని చెప్పి ఆ జియోని తీసుకొచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఇది మెరిట్ ప్రకారంగా వస్తలేదు, ఇబ్బంది జరుగుతుంది, ఈ జియో 46 పైన ఆలోచించాలి, పునరాలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పి వారికి అనేక సందర్భాల్లో నేను అనేక విద్యార్థి సంఘాలు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే ఏ రోజు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలే. ఆ రిప్రజెంటేషన్స్ని కూడా ఇది జరిగేది కాదు, మేము తీసుకొచ్చింది కరెక్టే అని చెప్పి చాలా వ్యంగ్యంగా ఆ విద్యార్థులను హేళన చేసినట్టు మాట్లాడినరు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి జియో 46 పైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, దానిపైన ఏదైతే సంబంధించి విద్యార్థుల మధ్యలో కొట్లాట పెట్టకుండా స్పష్టత ఇయ్యాలి విద్యార్థులకు అని చెప్పి మొదటికెళ్ళి కూడా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క కానీ, శ్రీధర్ బాబు గారు కానివ్వని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేమందరం కూడా సంపూర్ణంగా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ఈ సమస్య లేవనెత్తిన రోజుకెళ్ళి, సమస్య బయటికి వచ్చిన రోజుకెళ్ళి చిత్తశుద్ధితోటి ఆ ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా, ప్రతి ఒక్క యువకునికి భరోసా కల్పించి ఎవరు కూడా అధైర్యపడకండి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సముచిత న్యాయం కలుగుతుందని చెప్పి మేము భరోసా కల్పిస్తే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం వెళ్ళిపోయే 3 రోజుల ముందు ఏదైతే ఫైనల్ లిస్ట్ పెట్టేసి, సెలక్షన్ లిస్ట్ పెట్టేసి ఆ జియో 46ని రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తే సెలెక్ట్ అయిన విద్యార్థులు, దాని తర్వాత జియో 46 వలన లాభపడే నష్టపోయిన విద్యార్థులు ఇద్దరి మధ్యలో కొట్లాట పెట్టి తమాషా చూసే ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు చేసిండు. అవన్నిటినీ మర్చిపోయి నిన్న వరంగల్ జిల్లాలో ఏదైతే సంబంధించి మీటింగ్లో మాట్లాడుతూ మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామనుకున్నాము, వచ్చేస్తే మేము యాక్చువల్గా జియో 46 పైన పునరాలోచించి డెసిషన్ తీసుకున్నాం అనుకున్నాము, కానీ ఎలక్షన్ కోడ్ వలన మేము చేయలేకపోయినామని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండు. ఎందుకంటే చాలా స్పష్టంగా 3 రోజుల ముందు సెలక్షన్ లిస్ట్ పెట్టింది మీరు, ఈరోజు అంశాన్ని మీరు బయటికి తీసుకొచ్చింది మీరు, ఆ సమస్య సృష్టికర్తలు మీరు. నీకు మాట్లాడే అర్హత లేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఆఖరికి ఎలక్షన్ సమయంలో ఒక చెల్లె ఏదైతే ఇదే చిక్కడపల్లి పరిధిలో ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా మిస్లీడ్ చేసి ఆ కుటుంబ సభ్యులని తీసుకొని వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి ఆ కుటుంబ సభ్యులతోటి లేదు వేరే అంశమైంది మా కుటుంబ సమస్య అని చెప్పి ఆ కుటుంబాన్ని కూడా పట్టించుకోకపోతే ఈ రోజు కూడా పాపం మా కుటుంబం బాధపడుతుంది. ఇవన్నిటినీ కూడా మర్చిపోయి నిరుద్యోగులని, పట్టభద్రులని ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ లేదు. 100% జియో 46 పైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జియో 46 అంశం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధించిన శాఖ ఏదైతే సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారితో, దానితో పాటు అడ్వకేట్ జనరల్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, ఆ సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారితో సంపూర్ణంగా దానిపైన ఒక మీటింగ్ కండక్ట్ చేసి సుమారు 2 గంటల పాటు చర్చించి న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా ఉంటే, ఏ రకంగా ముందుకెళ్లాలి, ఏ రకంగా ఈ విద్యార్థులకి న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏ రకంగా ఉంది అన్నిటినీ ఆలోచించి కేబినెట్ సబ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో సభ్యులుగా జియో 46 అంశం 317
ఈ రెండింటిని కూడా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానిపైన దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురు మంత్రులతోటి కమిటీని ఏర్పాటు చేసిన 4-5 రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఏదైతే సంబంధించి మొన్న మంత్రి గారితో కూడా శ్రీధరన్తో కూడా మాట్లాడితే శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ దీనిపైన కూర్చొని న్యాయపరంగా లీగల్గా కోర్టు పరంగా ఏ విధంగా చిక్కులు రాకుండా, ఉద్యోగం వచ్చిన పిల్లలకు అన్యాయం జరగకుండా, జియో 46 వలన నష్టపోయిన పిల్లలకి న్యాయం చేసే విధంగా తప్పనిసరిగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము తప్పనిసరిగా ఈ ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం చేకూరుస్తాము. ఆ బాధ్యత మా పైన ఉంది. తప్పనిసరిగా మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం. దానితో పాటు 317 జియో 46 ఈ రెండు అంశాలపైన కేబినెట్ సబ్ కమిటీ ఉంది. కూర్చొని నివేదిక చేసి దాంతో అడ్వకేట్ జనరల్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం దీనిపైన సంపూర్ణ స్పష్టతతో ఉంది. ఏ రకమైన అన్యాయం జరగకుండా, రెండు వర్గాల తెలంగాణలో ఏ బిడ్డకి అన్యాయం జరగకుండా తప్పనిసరిగా దానిపైన డెసిషన్ తీసుకుంటామనే ఒక భరోసాని కూడా ప్రతి ఒక్క యువకునికి మేము కల్పిస్తున్నాము. దానితో పాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అరే 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు, 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీరు ఇచ్చిన ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు నెరవేర్చకుండా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నువ్వు మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో నువ్వు మోసం చేసినావు. ఈ రోజు పట్టభద్రుల ఎన్నికలు రాగానే ఈ రోజు యువకులని ఏదైతే సంబంధించి 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసినాము. ఏదైతే 30,000 ఉద్యోగ పత్రాలని కోర్టు కేసుల్లో ఉంటే వాటన్నిటి కూడా జియోలు ఇచ్చి సంపూర్ణంగా స్పష్టతతోటి హారిజాంటల్ వర్టికల్ కానీ, జియో 56 కానీ, అనేక అంశాలు కానీ, ఏదైతే టెట్ నిర్వహించడం కానీ లేదా మెగా టీఎస్సీ ఇవ్వడం కానీ, ఇవన్నిటిపైన సంపూర్ణంగా 3 నెలల్లో ఈ రోజు యువకులకి ఉద్యోగాలు వస్తే అని ఒక భరోసాని గౌరవ ముఖ్యమంత్రి గారు యువకులకి కల్పించడం జరిగింది. దానితో పాటు తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ని కూడా, ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ డేట్స్ అన్ని కూడా గతంలో పెండింగ్లో ఉన్న జాబ్ డేట్స్ ఫిబ్రవరిలో ప్రక్షాళన అయి ఫిబ్రవరిలో టీఎస్పీఎస్సీ సంబంధించి కొత్త బోర్డుని, కొత్త చైర్మన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఈ పెండింగ్ ఉన్న డేట్స్ అన్ని కూడా ఈ ఇయర్ సంబంధించి ఈ డేట్స్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాక తప్పనిసరిగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపైన ఆలోచించి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక 100% జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి ఏదైతే ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 జిల్లాల్లో ఉన్న నా యువ సోదరులకి, అదేవిధంగా పట్టభద్రులకి, ప్రతి ఒక్కరికి కూడా ఇది మన ప్రభుత్వము, మన సమస్యల్ని పరిష్కరించుకోనీకి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రభుత్వాన్ని మనం రావాలని చెప్పి మనం గెలిపించుకున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరిగా యువకులకి పెద్దపీట వేయాలి, యువకుల ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని ఒక సంకల్పంతో ఉన్నారు. దానితో పాటు ఏదైతే యువకులుగా ప్రభుత్వంలో ఉన్న నేను కానీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఏదైతే సంబంధించి వివిధ కార్పొరేషన్ చైర్మన్లను కూడా యువకులుగా మేము మీ మధ్యలోకి వెళ్ళి వచ్చిన విద్యార్థులం, మేము మీకు అందుబాటులో ఉన్నాము. మీ ప్రతి ఒక్క సమస్యని తప్పనిసరిగా మేము పరిష్కరిస్తాము. ఏదన్నా సమస్య పరిష్కారం కాకుండా ఆలస్యమైన 100%గా కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి మీకు సమాధానం చెప్పి జవాబుదారీతనంగా ఉండే బాధ్యత కూడా మా పైన ఉంది. అదేవిధంగా మేము ఉంటాము. ఈ జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఏదైతే సంబంధించి ఈ యొక్క కల్వకుంట్ల తారక రామారావు కానీ, బీజేపీ పార్టీ నాయకుల మాటలు వినకుండా పెద్ద ఎత్తున ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీన్మార్ మల్లన్న గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తప్పనిసరిగా మల్లన్నని గెలిపిస్తే ఇవన్నీ అంశాలపైన వారికి కూడా సంపూర్ణ అవగాహన ఉంది. ఇవన్నీ సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్సీలో నేను, నాతో పాటు తోడుగా మల్లన్న ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతి సమస్యను కూడా వివరించి, సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తులుగా ప్రతి సమస్య గురించి సంపూర్ణంగా వారికి వివరించి ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఒక సంపూర్ణ బాధ్యత ప్రతి ఒక్క యువకునికి, పట్టభద్రులకు భరోసాని కల్పిస్తున్నాము. మీరందరూ కూడా మరొక్కసారి కల్వకుంట్ల తారక రామారావు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, అసలు జియో 46 అంశం ఉంటే, జియో 46 పైన మేము ప్రభుత్వానికి నివేదిక పంపించినాము, మేము సంబంధించి రిపోర్టు పంపించినామన్నారు. నిజంగా నువ్వు చెప్పిన మాటలు వాస్తవం అయితే నువ్వు పంపించిన రిపోర్ట్ ఏంది, నువ్వు పంపించిన డాక్యుమెంట్ ఏంది,
ఎవిడెన్స్ బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇవన్నిటినీ పక్కన పెట్టి నీ రాజకీయ లబ్ధి కోసము ఈరోజు యువకులని నువ్వు వాడుకునే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క యువకుడు నేను నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు నీ రాజకీయ మాటల కోసం నువ్వు కల్లిబిల్లి మాటలు చెప్తున్నావు అని చెప్పి ఇది యావత్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న విద్యార్థి యువలోకం అందరికీ కూడా తెలుసు. ఇప్పటికన్నా ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారిని హెచ్చరిస్తున్నాను.